హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వేదకాలపు యుగం నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నేను మాత్రం లైక్ చేయండి. సో మనకు ఆల్రెడీ సింధు నాగరికత నుంచి మనకు దాదాపుగా 80 బిట్స్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అనమాట. సో అలాగే వేదకాలపు యుగం నుంచి కూడా మనకు ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ వేదకాలపు యుగం నుంచి టాపిక్ నుంచి మనకు దాదాపుగా 3 or 4 పార్ట్స్ అయితే చేయడం జరుగుతుంది వీడియో. సో ప్రతి పార్ట్లో కూడా మనకు దాదాపుగా 30 to 40 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. వీటన్నింటి ఒకసారి మీరు చూసినట్లయితే కనుక మీకు ఈజీగా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి వేదములన్నీ అవి ఏవి. ఓకేనా. సో చాలా సింపుల్ బిట్ అనమాట ఇది. సో మనకు వేదంలో వచ్చేసి మొత్తం 4 వేదములు ఉంటాయన్నమాట. సో అవి వచ్చేసి ఒకటి ఋగ్వేదము, సెకండ్ వన్ యజుర్వేదము, థర్డ్ వన్ సామవేదము, ఫోర్త్ వన్ అథర్వణ వేదం. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. వేదములన్నీ అవి ఏవి అంటే వేదములు 4. సో అవి వచ్చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఓకేనా. నెక్స్ట్ వన్, సో వేదాలు ఎవరి పవిత్ర గ్రంథాలు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా. సో వేదాలు అనేటువంటివి ఎవరి పవిత్ర గ్రంథాలు అంటే హిందువుల యొక్క పవిత్ర గ్రంథాలను మనం వేదాలు అంటాం. ఓకే. నెక్స్ట్ వన్, వేద యుగాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు, అవి ఏవి. ఓకేనా. సో వేద యుగాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు, అవి ఏవి అంటే చూడండి, ఇక్కడ వేద యుగాన్ని మనకు 2 భాగాలుగా విభజించడం జరిగింది. అవి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఋగ్వేద యుగం, ఋగ్వేదనాంతర యుగం. ఓకేనా, లేదా ఇతిహాస యుగం. ఓకేనా. సో ఇతిహాస యుగం అన్నా ఋగ్వేద అనంతర యుగం అన్నా 2 ఒకటే అండి. ఈ అంశాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఋగ్వేద యుగం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వేదాలలో అతి పురాతనమైన గ్రంథం ఏది. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ప్రీవియస్ ఎగ్జామ్ బిట్ అండి ఇది. సో వేదాలలో అతి పురాతన గ్రంథం వచ్చేసి ఋగ్వేదం. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఋగ్వేదం, అలాగే వేదాలలో పురాతనమైన గ్రంథం కూడా ఋగ్వేదం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలం ఏది అంటే ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వం 1600 నుండి 1000 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే ఋగ్వేద కాలం అంటాం. ఓకేనా. క్రీస్తు పూర్వం 1600 నుండి 1000 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే ఋగ్వేద కాలం అంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే. నెక్స్ట్ వన్, ఇతిహాస యుగం. ఇతిహాస యుగం అంటే ఋగ్వేద అనంతర యుగం అనమాట. ఓకేనా. ఋగ్వేద అనంతర యుగాన్ని మనం ఇతిహాస యుగం అంటాం. ఇది వచ్చేసి మనకి క్రీస్తు పూర్వం 1000 నుండి 600 వరకు. ఓకేనా. 1000 నుండి 600 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే ఇతిహాస యుగం లేదా ఋగ్వేద అనంతర యుగం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, భారత యుద్ధం ఎప్పుడు జరిగింది. ఓకేనా. భారత యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 950లో మనకు భారత యుద్ధం అనేటువంటిది జరిగిందనమాట. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, ఋగ్వేదం నందు ఎన్ని మంత్రములు కలవు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఋగ్వేదం నందలి మొత్తం ఎన్ని మంత్రములు కలవు అంటే ఇక్కడ చూడండి, 1071. ఓకేనా. 1071 మంత్రములు మనకు ఋగ్వేదం నందు కలవన్నమాట. నెక్స్ట్ వన్, శ్రావ్యమైన స్వర సంకలనకు రూపొందించబడిన వేదం ఏది. ఓకేనా. శ్రావ్యమైన స్వర సంకలమునకు రూపొందించబడిన వేదం ఏదంటే సామవేదం. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి ఏదైనా సరే స్వరాలు, పాటలు అనేటువంటి పదం వస్తే కనుక మనము సామవేదం అని చెప్పాలి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి, సామవేదం. నెక్స్ట్ వన్, మంత్రతంత్రములకు మానవాతీత శక్తులకు సంబంధించిన వేదం ఏది. ఓకేనా. మంత్రతంత్రములకు మానవాతీత శక్తులకు సంబంధించిన వేదం ఏదంటే అథర్వణ వేదం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, అథర్వణ వేదం అనమాట. నెక్స్ట్ వన్, 11th వన్ అండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఋగ్వేద ఆర్య నాగరికత ముఖ్య లక్షణం ఏది. ఋగ్వేదం యొక్క ఆర్య నాగరికత ముఖ్య లక్షణం ఏదంటే గ్రామీణ నాగరికత. ఓకే. నెక్స్ట్ వన్,
ఋగ్వేద కాలం నాటి ఆర్యుల ప్రధాన దైవము చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రీవియస్ ఎగ్జామ్ బిట్టు కూడా మనకి ఇది ఓకేనా. సో ఋగ్వేద కాలం నాటి ఆర్యుల యొక్క ప్రధాన దైవం వచ్చేసి మనకు ఇంద్రుడు అనమాట ఓకేనా. అప్పటి కాలంలో ఇంద్రుడిని వాళ్ళు ప్రధాన దైవంగా కొలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలం నాటి ప్రసిద్ధ చెందిన కవయిత్రులు ఎవరు ఓకేనా. ప్రసిద్ధమైన కవయిత్రులు ఎవరు అంటే గార్గి, లోపాముద్ర ఓకేనా. వీరు ప్రసిద్ధమైన కవయిత్రులు అండి, గార్గి మరియు లోపాముద్ర. నెక్స్ట్ వన్, ఋగ్వేద ఆర్య నాగరికత కాలము నాటి సమాజ వ్యవస్థ ఏది? ఋగ్వేద ఆర్య నాగరికత కాలం నాటి సమాజ వ్యవస్థ ఏదంటే పితృస్వామిక వ్యవస్థ. చాలా చాలా ఇంపార్టెంట్, పితృస్వామిక వ్యవస్థ. ఓకే. నెక్స్ట్ వన్, వేదకాలంలో వ్యాపారము ఏ పద్ధతిలో నడుచుచుండినది ఓకేనా. సో వేదకాలంలో వ్యాపారము ఏ పద్ధతిలో జరుగుతున్నది లేదా నడుచుచున్నది అంటే ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతి ఓకేనా. వస్తు మార్పిడి పద్ధతి అన్నమాట. అంటే ఒకరి దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఇంకొకరికి ఇస్తే వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఇంకొకరు ఇవ్వడాన్ని దీన్ని మనం వస్తు మార్పిడి పద్ధతి అంటాం అన్నమాట ఓకేనా. నెక్స్ట్ వన్, వస్తు మార్పిడి పద్ధతిలో ఆర్యులు ఉపయోగించు సాధనములు ఏవి? ఓకే, ఇక్కడ చూడండి బంగారం మరియు ఆవు ఓకేనా. ఈ రెండు కూడా వాళ్ళు వస్తు మార్పిడి పద్ధతిలో ఉపయోగించేటువంటి సాధనములు. నెక్స్ట్ వన్, ఋగ్వేద ఆర్యులు రాజులకు చెల్లించే పన్నుని ఏమంటారు ఓకేనా లేదా ఏమందురు? ఋగ్వేద ఆర్యులు రాజులకు ఓకేనా, ఆర్యులు రాజులకు చెల్లించేటువంటి పన్నుని ఏమంటారంటే బలి. బలి అనేటువంటిది ఆర్యుల కాలం నాటి ముఖ్యమైన పన్ను అనమాట. కానీ ఆర్యులు రాజులకు చెల్లించే పన్నుని ఏమంటామంటే బలి అంటాం. ఓకే. నెక్స్ట్, రాజే దైవాంశ సంబుధుడు అనే సిద్ధాంతంను ఎప్పుడు ప్రచారంలోకి తీసుకువచ్చాను? చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రాజే దైవాంశ సంబుధుడు అనేటువంటి సిద్ధాంతంను ఎప్పుడు ప్రచారంలోకి వచ్చాను అంటే ఇతిహాస లేదా మలివేద కాలంలో మనకు ఈ రాజే దైవాంశ సంబుధుడు అనేటువంటి సిద్ధాంతము వెలుగులోకి వచ్చిందనమాట ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఆర్యులు అంటే అర్థం ఏమిటి ఓకేనా. ఆర్యులు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పూజ్యులు ఓకేనా, పూజ్యులు అనేటువంటి అర్థం అన్నమాట. ఆర్యులు అంటే పూజ్యులు అని. ఓకే. నెక్స్ట్ వన్, ఆర్యులు ఎవరితో యుద్ధం చేయవలసి వచ్చింది ఓకేనా. ఆర్యులు ఎవరితో యుద్ధం చేయవలసి వచ్చిందంటే దాస్యులతో ఓకేనా, దాస్యులతో యుద్ధం చేయవలసి వచ్చిందనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ మనకన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్, ఆర్యులు మొట్టమొదట ఎక్కడ స్థిరపడ్డారు? ఆర్యులు మొట్టమొదటిసారిగా ఎక్కడ స్థిరపడ్డారంటే సప్త సింధు ప్రాంతంలో వీళ్ళు స్థిరపడడం జరిగింది ఓకేనా. లేదా పంజాబ్లో ఓకేనా, పంజాబ్లో కానీ లేదా సప్త సింధు ప్రాంతంలో, ఏదో రెండు కూడా ఒకటే ఆన్సర్ అండి. అక్కడ వాళ్ళు స్థిరపడ్డారనమాట మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ చూడండి, ఆర్యుల సాంఘిక వ్యవస్థకు ప్రాథమిక ప్రమాణం ఏమి ఓకేనా. ఆర్యుల సాంఘిక వ్యవస్థకు ప్రాథమిక ప్రమాణం ఏదంటే కుటుంబం ఓకేనా. కుటుంబం అనేది ఆర్యుల యొక్క ప్రాథమిక ప్రమాణంగా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలం నాటి ఆర్యుల ప్రధాన వినోద కాలక్షేపం ఏది ఓకేనా. అంటే ఋగ్వేద కాలం నాటి ఆర్యుల యొక్క ప్రధాన వినోదం ఏదంటే రథాల పందెములు ఓకేనా. రథాల పందెములు అనేవి వీరి యొక్క ఓకేనా, రథాల పంద్యాలు అండి వీరి యొక్క వినోదాలు అన్నమాట, రథాల పంద్యాలు. ఓకే. నెక్స్ట్ వన్, పురుష సూక్తం ఏ వేదంలో ఉన్నది? చాలా చాలా ఇంపార్టెంట్. పురుష సూక్తం అనేది ఏ వేదంలో ఉందంటే ఋగ్వేదంలో. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వచ్చినటువంటి బిట్ ఇది. చాలాసార్లు మనకు దీని మీద క్వశ్చన్ రావడం జరిగిందనమాట. పురుష సూక్తం అనేది ఏ వేదం అంటే ఋగ్వేదం. చాలా చాలా ఇంపార్టెంట్. ఋగ్వేదంలో మనకు పురుష సూక్తం అనేది ఉందన్నమాట ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రప్రథమంగా ఏ వేదంలో పేర్కొనబడింది ఓకేనా. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రథమంగా ఏ వేదంలో పేర్కొనబడిందంటే ఋగ్వేదంలో మనకు చాతుర్వర్ణ వ్యవస్థ అనేది కనపడింది అన్నమాట. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలంలో రాజుకు సలహా ఇచ్చే
ప్రజా సభలను ఏమనేవారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? రాజులకు సలహా ఇచ్చే ప్రజా సభలను ఏమనేవాళ్ళు అంటే ఇక్కడ సమితి సభ. ఓకేనా? సో వీటిని అంటే సలహా ఇచ్చినటువంటి ప్రజా సభలను సమితి సభ అనేవారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ, ఋగ్వేద కాలంలో గణనాయకుడిని ఏమనేవారు? ఓకేనా? సో గణనాయకుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గణనాయకుని ఏమనేవాళ్ళంటే సో రాజన్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలంలో ప్రసిద్ధి చెందిన యుద్ధం ఏది? ఓకేనా? సో ఋగ్వేద కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి యుద్ధం ఏదంటే దశరాజ యుద్ధం. ఓకేనా? ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఎలా రావచ్చు అంటే దశరాజ యుద్ధం ఏ కాలంలో జరిగిందన్నా కూడా ఋగ్వేద కాలంలో తీసుకోవాలి. ఓకేనా? లేదా ఋగ్వేద కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి యుద్ధం ఏదన్నా మనకు దశరాజ యుద్ధంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలంలో రాజు యొక్క ప్రధాన సలహాదారులు ఎవరు? ఓకేనా? సో ఋగ్వేద కాలంలో రాజు యొక్క ప్రధాన సలహాదారులు ఎవరు అంటే చూడండి ఇక్కడ, పురోహితుడు, సేనాని, గ్రామిణి. సో వీళ్ళందరూ కూడా రాజుకి ప్రధాన సలహాదారులుగా ఉండడం జరిగింది ఋగ్వేద కాలంలో. నెక్స్ట్ వన్, వేదకాలంలో పవిత్రమైన పానీయం ఏది? ఓకేనా? వేదకాలంలో పవిత్రమైన పానీయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? సో ఏంటంటే సోమరసం. ఓకేనా? సోమరసం అనేది మనకి వేదకాలంలో పవిత్రమైన పానీయంగా తీసుకోవడం జరిగింది అప్పటి కాలంలో. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలంలో ఆర్యుల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి అంటే పశుపోషణ. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అండి. ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ, సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం. ఋగ్వేద కాలంలో ఆర్యుల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే పశుపోషణ. రెండుటి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. మీరు అక్కడ ఇక్కడ రెండు కూడా అబ్జర్వ్ చేస్తూ చదవాల్సి ఉంటుంది అన్నమాట, ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, వేదకాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? ఓకేనా? వేదకాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారంటే సో గ్రామణి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది వేదకాలంలో గ్రామణిని. ఓకేనా? గ్రామాధికారిని. ఓకే, నెక్స్ట్ వన్, వేదకాలంలో కుల పెద్దను ఏమనేవారు? ఓకేనా? కుల పెద్దని ఏమనేవాళ్ళంటే కులప అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది వేదకాలంలో. కుల పెద్దను కులప అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఋగ్వేద కాలంలో వాణిజ్యం ఎవరు చేసేవారు? ఓకేనా? ఋగ్వేద కాలంలో వాణిజ్యాన్ని ఎవరు చేసేవారంటే సో ఫనీ అనేటువంటి అనార్య జాతి ఇక్కడ మనకి వాణిజ్యం చేసేవారు అనమాట. అనార్య జాతి వాటిని ఏమంటామంటే ఫనీ. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఆర్యులు వాడుకలో పెట్టిన నాణ్యములు ఏవి? సో ఆర్యుల కాలంలో ఉన్నటువంటి నాణ్యములు ఏవి అంటే ఇక్కడ చూడండి, నిష్క, శతమాన, సువర్ణ, కర్ష, పని. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. సో నేను చెప్పేటువంటి ప్రతి బిట్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో మీరు 2 or 3 టైమ్స్ చూస్తే కనుక మీకు ఈజీగా అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో మనం డైరెక్ట్గా చెప్పలేకపోయినప్పటికీ అక్కడ మనకు ఆప్షన్స్లో మనం గుర్తు పెట్టుకోగలిగితే చాలు. ఓకే, సో కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వాడుకున్నటువంటి నాణ్యములు ఏవి అంటే నిష్క, అలాగే శతమాన, సువర్ణ, కర్ష, పన. సో ఇవి వారి యొక్క కాలంలో ఉన్నటువంటి నాణ్యములు అన్నమాట. నెక్స్ట్ వన్, వేదకాలంలో గ్రామ సముదాయాన్ని ఏమనేవారు అంటే విష్ అనేవాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రీవియస్ ఎగ్జామ్ బిట్ అండి ఇది. కానీ వేదకాలంలో గ్రామ సముదాయాన్ని ఏమన్నారంటే విష్ అనేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఆర్యుల నాగరికతకు ప్రధాన ఆధారం ఏది? ఆర్యుల నాగరికతకు ప్రధాన ఆధారం వచ్చేసి వేద వాగ్మయం అనేటువంటిది ఆర్యుల నాగరికతకు సంబంధించి ప్రధాన ఆధారం అన్నమాట. నెక్స్ట్ వన్, మలివేద కాలంలో ఆర్యుల రాష్ట్రపతిని ఏమని పిలిచేవారు? ఓకేనా? ఆర్యుల యొక్క రాష్ట్రపతిని ఏమని పిలిచేవారు? ఓకేనా? మలివేద కాలంలో అంటే స్థపతి లేదా శతపతి. ఓకేనా? స్థపతి లేదా శతపతి అనేవాళ్ళు మలివేద కాలంలో ఆర్యుల యొక్క రాష్ట్రపతిని. ఓకే, నెక్స్ట్ వన్, మలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏమిటి? ఓకేనా? చూడండి ఇక్కడ మలివేద కాలంలో. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి.
మలివేద కాలంలో ఆర్యుల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం. చూడండి జాగ్రత్తగా ఇక్కడ. సో సింధు తీసుకుంటేనేమో వ్యవసాయం చెప్పే కదా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. అలాగే తొలివేద ఆర్యుల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే పశుపోషణ అని చెప్పా ఇందాకనే, ఓకేనా. సో అలాగే ఇది మలివేద, ఓకేనా. మలివేద కాలం నాటి ఆర్యుల యొక్క వ్యవసాయం ఏంటంటే వ్యవసాయం, ఓకేనా. వ్యవసాయం ప్రధాన వృత్తి, ఓకేనా. తొలివేద కాలం వచ్చేసి పశుపోషణ, మలివేద కాలంలో వ్యవసాయం, సింధు నాగరికత ఎక్కువ వచ్చేసి వ్యవసాయం అన్నమాట. ఇలా మీరు ప్రధాని కూడా కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ మలివేద యుగంలో ఆర్యుల యొక్క ప్రధాన దేవతలు, ఓకేనా. తొలివేదం వేరు మలివేదం వేరు అండి, ఓకేనా. మలివేద కాలంలో ఆర్యుల యొక్క ప్రధాన దేవతలు ఎవరు అంటే సో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, వీరు మలివేద కాలం నాటి యొక్క ప్రధాన దేవతలు, ఓకేనా. నెక్స్ట్ వన్, ఉపనిషత్తులు ఏ కాలంలో రచించబడినవి, ఓకేనా. ఉపనిషత్తులు ఏ కాలంలో రచించబడినవి అంటే క్రీస్తు పూర్వం 600లో ఉపనిషత్తులు మనకు రచించబడినవి అన్నమాట. నెక్స్ట్ వన్, సంస్కృత మహాభారతంను ఎవరు రాశారు? చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సంస్కృత మహాభారతంను ఎవరు రాశారంటే వ్యాస మహర్షి మనకు సంస్కృత మహాభారతాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, సంస్కృత రామాయణంను రచించింది ఎవరు? ఓకేనా, వాల్మీకి, ఓకే. వాల్మీకి మహర్షి మనకు సంస్కృత రామాయణం, సంస్కృత మహాభారతం వచ్చేసి వ్యాస మహర్షి, ఓకేనా. నెక్స్ట్ వన్, ఋగ్వేదనాంతర కాలంలో జరిగిన ప్రధాన యుద్ధం ఏది? ఋగ్వేద కాలం అనంతరం కాలంలో జరిగినటువంటి ప్రధాన యుద్ధం ఏంటంటే మహాభారత యుద్ధం లేదా కురుక్షేత్రం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి ఇక్కడ, కురుక్షేత్ర సంగ్రామము ఎవరెవరికి జరిగింది? కురుక్షేత్ర సంగ్రామం అనేది ఎవరెవరికి జరిగింది అంటే ఇక్కడ చూడండి, కౌరవులు మరియు పాండవులకి మధ్య కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి జరిగిందనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే ఋగ్వేద అనంతర కాలంలో జరిగినటువంటి యుద్ధం అన్నమాట, ఓకేనా. సో భగవద్గీత ఏ గ్రంథంలో భాగం? చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, భగవద్గీత ఏ గ్రంథంలో అనేటువంటి భాగం అంటే సో మహాభారతంలో ఉన్నటువంటిది భగవద్గీత అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రాచీన భారతదేశంలోని ప్రముఖ స్మృతి ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ స్మృతి ఏదంటే మనుస్మృతి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఓకేనా, మనుస్మృతి. నెక్స్ట్ వన్, ఆయుర్వేద వైవిధ్యానికి మూలమైన వేదం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఆయుర్వేద వైద్య విధానానికి మూలమైన వేదం ఏదంటే అథర్వణ వేదాన్ని మనం ఆయుర్వేదం సంబంధించినటువంటి వేదంగా చెప్పడం జరుగుతుంది. సంగీత విద్యకు మూలమైన వేదం ఇందాక చెప్పే కదా, సంగీతం అన్నా స్వరాలన్నా దేన్ని తీసుకుంటామంటే సామవేదమును మనం తీసుకోవడం జరుగుతుంది, సామవేదం. నెక్స్ట్ వన్, శృతులు అంటే ఏమిటి? శృతులు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ బిట్ అనమాట, ప్రీవియస్ ఎగ్జామ్ బిట్. శృతులు అంటే ఏంటంటే సో వేదములను మనం శృతులు అంటాం అన్నమాట, శృతులు, ఓకే. నెక్స్ట్, ఋగ్వేదానంతర నాగరికత ముఖ్యమైన లక్షణములు ఏవి అంటే వర్గ వ్యవస్థ బలపడుట, ఓకేనా. సో ఋగ్వేదానంతర నాగరికత ముఖ్య లక్షణం ఏవి అంటే మనకి ఇక్కడ వర్గ వ్యవస్థ బలపడటం అనేది ఇక్కడ ముఖ్యమైన లక్షణంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆర్య భాష అయిన సంస్కృతం నందు ఎన్ని ద్రవిడ పదములు ఉన్నవి? ఓకేనా, ఆర్య భాష అయిన సంస్కృతం నందు ఎన్ని ద్రావిడ పదములు ఉన్నవి అంటే సుమారుగా 450 వరకు మనకు ద్రావిడ పదములు అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, హిందూ మత గ్రంథములు ఏవి? హిందూ మతం యొక్క గ్రంథములు ఏవి అంటే చూడండి ఇక్కడ, వేదములు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా మనకు హిందువుల యొక్క గ్రంథములుగా చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఉపనిషత్తులు వేటికి సంబంధించినవి? ఉపనిషత్తులు వేటికి సంబంధించినటువంటివి అంటే ఇక్కడ చూడండి, వేదాంతమునకు సంబంధించినటువంటివి వాటిని మనం ఉపనిషత్తులు అంటాం, వేదాంతము, ఓకేనా. వేదాంతములకు సంబంధించి మనకు ఉపనిషత్తులు అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, ఉత్తర దేశ సార్వభౌమాధికారమును ఆర్యరాజులకు మధ్య సంఘర్షణను
వివరించింది ఏది? ఓకేనా. ఉత్తర దేశ సార్వభౌమాధికారమును ఆర్య రాజులకు మధ్య సంఘర్షణను వివరించింది ఏది అంటే మహాభారతం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. దక్షిణ భారతదేశమున ఆర్యుల సంస్కృతిని వ్యాపించిన విధమును తెలియజేయనది ఏది? ఓకేనా. దక్షిణ భారతదేశమున ఆర్యుల సంస్కృతిని వ్యాపించిన విధానం తెలియజేయనది ఏది అంటే రామాయణం అండి. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో వీటిలో మనకి ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ఉన్నాయి, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. టోటల్గా మనకు ఆ టాపిక్ కవర్ అయ్యే విధంగా మీకు అయితే బిట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టినా కూడా మీకు దాదాపుగా 50-60% మీ సిలబస్ మీ చేతిలో ఉన్నట్టే అనమాట. ఓకేనా. సో క్వశ్చన్ టు ఆన్సర్ అని మీరు ఏమో నెగ్లెక్ట్ చేయొద్దు. సో మీరు 2 or 3 టైమ్స్ వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు కాబట్టి, ఓకేనా, కొన్ని ఎగ్జామ్స్, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం అయితే కనుక అక్కడ మనము ఆప్షన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. చరిత్ర రచనకు ఉపకరించిన పురాణాలు ఏవి? ఓకేనా. ఉపకరించిన పురాణాలు ఏవి అంటే అష్టాదశ పురాణములు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలాసార్లు నేనైతే బిట్టి రావడం జరిగింది. అష్టాదశ పురాణములు. నెక్స్ట్ వన్. ఆర్యుల కాలంలో శిక్షా విధానం ఎలా ఉండేది? ఓకేనా. ఆర్యుల కాలంలో శిక్షా విధానం ఎలా ఉండేదంటే దేశ బహిష్కరణ, అంగవిచ్ఛేదం అనేటువంటిది వారి కాలంలో శిక్షా విధానాలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. ఆర్యుల కాలంలో రాజులపై కూడా అధికారాన్ని కలిగి ఉండేది ఎవరు? ఓకేనా. సో ఆర్యుల కాలంలో రాజులపై ఓకేనా అందరి మీద రాజుకి అధికారం ఉంటే రాజులపైన కూడా అధికారం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే సో బ్రాహ్మణులు. ఓకేనా. సో బ్రాహ్మణులకి రాజుల మీద కూడా అధికారం ఉండేది అనమాట అప్పటి కాలంలో. నెక్స్ట్ వన్. ఆర్యుల కాలంలో రాజ్య భాగాలను ఏలడి వారిని ఏమంటారు? ఓకేనా. రాజ్య భూభాగాలను ఏలేటువంటి వారిని ఏమనే వాళ్ళంటే శతపథి. ఓకేనా. శతపథి అంటే ఏంటంటే రాజ్య భాగాలను ఏలేడి వారిని శతపథి అంటారనమాట. నెక్స్ట్ వన్. ఆర్యుల కాలంలో రాజుకు న్యాయపాలనలో సహకరించే ఉద్యోగి ఎవరు? ఓకేనా. ఆర్యుల కాలంలో రాజుకు న్యాయపాలనలో సహకరించే ఉద్యోగి ఎవరంటే రాజన్యుడు. ఓకేనా. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్లో మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆర్యుల కాలంలో గ్రామాధికారితో పాటు ఉండే మరో ఉద్యోగి ఎవరు? గ్రామాధికారితో పాటు ఉండేటువంటి ఉద్యోగి వచ్చేసి అధికృత. ఓకేనా. సో రాజుకు న్యాయపాలనలో సహకరించే ఉద్యోగి వచ్చేసి రాజన్యుడు. గ్రామాధికారితో పాటు ఉండేటువంటి మరో ఉద్యోగి వచ్చేసి అధికృత. నెక్స్ట్ వన్. ఆర్యుల కాలంలో ప్రయాణ సాధనాలు ఏవి? అంటే ఆర్యులు ఆ కాలంలో ఎలా ప్రయాణం చేసేవాళ్ళు అంటే చూడండి, ఇక్కడ పశువుల బండ్లు, రథాలు. రథాలలో మరియు పశువుల బండ్లలో వాళ్ళు ప్రయాణాలు చేసేవారు అన్నమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్రదేశానికి వాళ్ళు ప్రయాణాల కోసం పశువుల బండ్లు అలాగే రథాలను ఉపయోగించేవారు. సో ఇది మనకు వేదకాలపు యుగం నుంచి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో అండి. దాదాపుగా మనకు 60 బిట్స్ అయితే మనకు ఈ పార్ట్లో కవర్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ మనకు దాదాపు మనకి దీంట్లో మనకు 130 బిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మరీ 2 పార్ట్స్లో అంటే పార్ట్ 2 వీడియో ఉంటుంది, పార్ట్ 3 వీడియో కూడా ఉంటుందన్నమాట. ఈ టాపిక్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. నేను ప్రతి టాపిక్ని కూడా మీకు ఇలా చదివి వినిపించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.